ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. పులికి విరుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో.
కార్యక్రమం చేసుకోవడమే మనకు తెలుసు. కానీ ఈ సంవత్సరం రజతోత్సవం సందర్భంగా త్రిరాత్రి కార్యక్రమాలను జరుపుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో 3వ రోజైనటువంటి ఈ 3వ రోజు మన అక్కులపేట, వేనంపేట ఇంకా తదితర గ్రామం యాక్టర్లందరూ కూడా కూడి ఇద్దరు మిత్రులు అనేటువంటి సాంఘిక నాటకం కొడవరమ్యంగా ప్రదర్శిస్తారు మరికొద్ది క్షణాల్లో. కాకపోతే ఈ రోజు ఈనాటి ఈ ఉత్సవానికి కారకులైనటువంటి మన ప్రక్కనే వెలిసినటువంటి హనుమాన్ టెంపుల్ పూర్వపరాలు. ఒకప్పుడు ఆ కోవెల చుట్టుప్రక్కల బంటలు అవి ఉండేవి. దాన్ని ఆలయంగా నిర్మించి ఆ తరువాతను దినదినాభివృద్ధి కాయించడం అనేది జరిగింది. అయితే ఆనాటి ఆ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి తమ్మినేని సత్యం గారు కూడా వచ్చి ఉన్నారు. దినదినాభివృద్ధి గాంచడానికి అప్పుడు తన వంతు కృషి ఎంతో చేశారు. అప్పుడు నేను సీతంపేటలో పనిచేసేటప్పుడు బుక్స్ ముద్రించి ఆ బుక్స్ ఇచ్చి ఆ ఊరులో విరాళాలను సేకరించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈయన ఆది పురుషుడైన మాత్రమే చెప్పాలి. ఈ సందర్భంగా ఈయనకి సన్మానించడానికి మన అక్కులపేట, వేనంపేట గ్రామ యువత నిశ్చయించింది. అయితే ఈనాటి ఈ కార్యక్రమం చాలామంది పెద్దల్లో ఒక చిన్న డౌట్ ఉండేది. ఏంటి వీళ్ళు చేయగలరా, 3 రోజుల కార్యక్రమం ఎలా చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ వీళ్ళు రామదండు, రామసేన, హనుమాన్ సేన, లేకపోతే ఇంక ఏమైనా అనుకోండి, వీళ్ళు తలుచుకుంటే వీళ్ళు చేయలేనిది అనేటువంటిది ఏదీ లేదు అని ఈనాడు నిరూపించారు. ఎందుకంటే 3 రోజుల ఉత్సవం, ఒక రోజు ఉత్సవం చేయడానికి చాలా కష్టపడేవాళ్ళం. అలాంటిది 3 రోజుల కార్యక్రమం చేయడానికి చాలా పూనుకున్నారు. వాళ్ళ దాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. అలాగనే మొదటి రోజు అయినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మెట్ట రామారావు గారు తన పూర్తి ఆర్థిక సహాయంతో నిర్వహించారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరి తరఫున. అలాగనే ఈ నాటకానికి, ఇద్దరు మిత్రులు అనేటువంటి నాటకానికి కథ రచయిత అయినటువంటి ఈ కార్యక్రమానికి మన గ్రామ పెద్దల్లో ముఖ్యులైనటువంటి అక్కులపేట గ్రామ సర్పంచ్ ప్రతినిధిగా బుడ్డేపల్లి వెంకట సత్యనారాయణ గారు వచ్చి ఉన్నారు. వారికి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే వేనంపేట సర్పంచ్ గారు అయినటువంటి బుడ్డేపల్లి గౌరీపతిరావు గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా విచ్చేయవలసిందిగా, డయాస్ మీదకి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగనే బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ గారు ఎంపీటీసీ ప్రతినిధులు, వారికి కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరో ఎంపీటీసీ సభ్యులు శ్రీ తమ్మినేని వెంకట్రావు టీచర్ గారు, ఎంపీటీసీ ప్రతినిధులు, వారిని కూడా ఈ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అయ్యలు శ్రీ నాయిని పాత్రుని వెంకట రమణారావు గారు మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అక్కులపేట వేనంపేట ప్రజలకు, అక్కులపేట సర్పంచ్ తరఫుని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మన హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం. మనం అనుకున్నాం ప్రతి సంవత్సరం కూడాను హనుమాన్ జయంతి అంటే ఏదో జయంతి రోజు మనం ఏదో కార్యక్రమం చేసుకొని ఆ రోజు మన వయసు పాలిక అర్థం అనుకోవాలా. మన మెట్ట రామారావు గారు సీనియర్ సర్వేయర్ ఆధ్వర్యంలో మనకు అన్నదానం జరిగేది.
అది గత సంవత్సరం కాలం 2 సంవత్సరాల కాలం 3 సంవత్సరాల కాలం నుంచి వచ్చే తీరు. ఈరోజు ఏంటంటే యువత ఈ హనుమాన్ జయంతి 240 సంవత్సరాల తాలూకా హనుమాన్ జయంతి దిగ్విజయంగా చేసుకుందామని చెప్పేసి శ్రీనివాసాచార్యులపేట అక్కులపేట సంబంధించిన యువత ముందుకు వచ్చారు, చేద్దాము అని చెప్పేసి. 3 రోజుల కార్యక్రమం అంటే అది అంటే మరి ఎవరి దృష్టిలో ఏంటో కానీ మన దృష్టిలో మాత్రం అది సాహసోపేతమైన చర్య అనమాట. ఎందుకంటే ఎవరో సహాయమో లేకపోతే ఇంకొక సహాయమో ఇంకోటో, లేదంటే వీళ్ళు ఒక డ్రామా చేశారు, నేను చేస్తాను అని చెప్పేసి, లేకపోతే రమేష్ హీరోలో చేస్తారని చెప్పేసి ఏదో చేస్తే అది వేరే విషయం. ఇదంతా ఆర్థిక ఇబ్బందులతో కూడుకునే పని. నిజంగా వాళ్ళ తాలూకా ధైర్య సాహసాలకి మనం మెచ్చుకోదగ్గ విషయం. వాళ్ళకి ఈ శ్రీనివాసాచార్యులపేట అక్కులపేట దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హనుమాన్ తాలూకా మన టెంపుల్కి ముఖ్య కారకమైనటువంటి మన తమ్మినేని సత్యం ఈయన ఆధ్వర్యంలో ముందు ప్రారంభమైంది. ఇన్ని సంవత్సరాలుగా కూడా దిగ్విజయంగా మన గుడి తాలూకా ఆచార్యాలు తర్వాత ఇవన్నీ కొనసాగిస్తూ మరి వయోభార్యం దృష్ట్యా ఈయన చూసుకోలేకపోయిన వ్యక్తి. మిగతాది కూడా మన తాలూకా భక్తులందరూ కంటిన్యూ చేస్తున్నారు. అందుకు ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదంగా చేసి లాస్ట్ రోజు కాబట్టి గత 2 రోజులుగా కూడా బాగా దిగ్విజయంగా అందరూ కోఆపరేట్ చేశారు. ఈరోజు కూడా మన యువత మంచి డ్రామా తాలూకా ఇది ప్లే చేస్తున్నారు. అందరూ కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను విరమించుకుంటున్నాను. సృష్టించినటువంటి ఇద్దరు మిత్రుల రచయిత గారు గౌరవనీయులు శ్రీ నాయిని పాత్రుని వెంకట రమణారావు గారు మాస్టర్ గారిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాము. ఆయన రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రచయిత గారిని మన బొడ్డేపల్లి వెంకట సత్యనారాయణ గారు సాలువతో కప్పి సన్మాన్. ఈరోజు ఈ కార్యక్రమానికి మన లొద్దలపేట వ్యక్తి ఇప్పులు రమణారావు గారు ఈరోజు తాలూకా డ్రామా ఇద్దరు మిత్రులు గారు ఈయన తాలూకా రచించిన తాలూకా డ్రామానే ఈరోజు మనం ఒక సాంఘిక డ్రామాగా మనం ఈరోజు మీకు చూపించగలుగుతున్నాము. కాబట్టి మన ఇప్పులు రమణారావు గారికి మనం ఎంతైనా ఇచ్చేసుకోవాలి. అందుకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేసుకున్నాము. మీరందరూ అభినందనవలసిందిగా కోరుచున్నాము. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. మనకి డ్రామాకి ఎంతగానో సహాయకాలు అందించిన మేసారి గారికి ఒక్కసారి మీ తరతర ధ్వనులతో క్లాప్స్ కొడతానని మరీ కోరుకుంటున్నాం. జై కళాకారులకు, కళలను అభిమానించే వారికి, కళలను పోషించే వారికి, కళలను ప్రదర్శించే వారికి అందరికి కూడా హృదయపూర్వక స్వాగత సమాంజలి. అక్కులపేట గ్రామ పురజనులు అలాగే పరిసర గ్రామ పురజనులు అందరికి కూడా నా హృదయపూర్వక స్వాగత సమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు నాయనపాత్రుని వెంకటరమణారావు, మాది లొద్దలపేట గ్రామం. నేను సెకండ్ డిగ్రీ టీచర్గా పనిచేస్తున్నాను నేను. అయితే ఈ నాటకాన్ని రచించి చాలా రోజులైంది. నా మొట్టమొదటి నాటకం ఇది ఇద్దరు మిత్రులు. తరువాత లేడీ విలన్తో సైనికుడు అనే నాటకాన్ని ప్రదర్శించాము. అది కూడా చాలా సక్సెస్ అయింది. తరువాత ద ఫస్ట్ సీక్వెల్ ఇన్ సోషల్ డ్రామా సైనికుడు 2ని
లేడీ విలను ఇద్దరు హీరోయిన్లతో ప్రదర్శించాము. అది కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఇద్దరు మిత్రుల నాటకం చాలా దగ్గరలో ప్రదర్శించారు. అన్ని దగ్గరలో కూడా చాలా గ్రాండ్గా మంచి విజయాన్ని అందుకుంది మీ అందరి ఆశీస్సులతో. అలాగే చాలా సంవత్సరముల తర్వాత మన హక్కులపేట గ్రామ పురజనులు ఈ అభయాంజనేయ స్వామి కళా సమితి వారు చాలా సంవత్సరముల తర్వాత ఈ ఒక సాంఘిక నాటకాన్ని మొట్టమొదటిసారి ప్రదర్శిస్తున్నారు. అది కూడా నేను రచించిన నాటకం అవడం నాకు చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి ఈ నాటకాన్ని ఆద్యంతం వీక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంకా మాట్లాడిన టైం కూడా లేదు, ఆశిస్తున్నాం. జై హింద్. సార్ తప్పకుండా చివరి వరకు వీక్షిస్తారు. అలాగే మరో కర్త కర్మ క్రియ అయినటువంటి సింహ రామచంద్రరావు మాస్టర్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఇద్దరు మిత్రుల తాలూకా కర మీరైనా 4 ముక్కలు రాసి ఇవ్వచ్చు, నేనైనా 4 ముక్కలు రాసి ఇవ్వచ్చు. ఏదో ఒక కార్యరూపంగా మనం పెట్టేయవచ్చు. రాసినంత మాత్రం మీద మనం దాన్ని కార్యరూపంగా మనం దాచలేము. దానికి మన సింహరామచంద్రరావు గారు, మన వెంకపేట వాస్తవ్యులు డైరెక్షన్ అనమాట. దానికి మనం ఏదో 4 ముక్కలు రాసేసి ఏదో ప్రింట్ చేసేసి ఒక బుక్ పక్కన పడిస్తే అది కరెక్ట్ తాలూకా ఇది కాదు. దాన్ని కార్యరూపం దాల్చాల. అందులో తాలూకా పాత్రలు కానీ పాత్రల తాలూకా విశేషాలు కానీ అది చెప్పే వ్యక్తి మన సింహ రామచంద్రరావు గారు. ఈయన ఆధ్వర్యంలో ఈరోజు ఇద్దరు మిత్రుల తాలూకా కథ రూపంగా కల్పన జరిగింది. అందుకు మనం ఎంతైనా సరే మన రామచంద్రరావు గారికి మన సన్మాన కార్యక్రమానికి మీరందరూ కూడా అభినందించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సన్మాన గ్రహీత అయినటువంటి డైరెక్టర్ గారు రామచంద్రరావు గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సభైనమా కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్సుమాంజలి. ఈ ఇద్దరు నాటకానికి నాకు దర్శకత్వ అవకాశం ఇచ్చిన శ్రీ బెన్ మనందరం మాస్టర్ మరియు సుదర్శన మాస్టర్కి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే నాటక రంగంలో నాకు అంత అనుభవం లేదు, కానీ మేము చాలా ఒక 10 నాటకాలు వేసాం. మాకైతే శ్రీ పోద ధనంజయ మాస్టర్ రిటైర్డ్ టీచర్ లద్దులపేట వారు, ఆయనే మాకు గురువు, మాకు ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. దీనికి కూడా చెప్పాం కానీ దూరం ఎప్పుడు రాలేదు. ఆయనే మాకు నాకైతే యాక్చువల్ ఆయన దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకున్నాం కాబట్టి ఆయనకి నా యొక్క పాదాభివందనాలు. ఈ నాటకం చాలా చక్కగా ప్రజెంటేషన్ చేయబడుతుంది, ఎక్కడికక్కడ ప్రాంప్టింగ్ లేకుండా చాలా చక్కగా నేర్చారు. అందరూ కూడా కొత్త వాళ్ళు కాబట్టి ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మన్నిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గర్విస్తుంది. నాటకం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా పూజ చూస్తూ కూర్చున్నాం. గౌరీభద్రరావు గారు, లక్ష్మీనారాయణ గారు రాలేకపోయారు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగనే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి మన వసుమతి గారి తరఫున ప్రతినిధిగా విచ్చేసినటువంటి బొడ్డేపల్లి వెంకట సత్యనారాయణ గారికి, అలాగనే తమ్మినేని వెంకటరావు మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే లద్దలపేట నుంచి చూసినటువంటి మన మాస్టర్ గారికి కూడా ధన్యవాదములు. అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇంతటితో ఈ సన్మాన కార్యక్రమం ముగిసింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु.
ఈరోజు దేవుణ్ణి ఏం కోరుకున్నావన్నా? ఏముందండి, ఆ కళ్యాణి రాముడు దయ వల్ల అందరికి ఏ కష్టాలు లేకుండా బాగుండాలని ఎప్పుడాగే కోరుకున్నాను. నీ భర్తగా గర్వించదగ్గ కోరిక కోరేవన్నా. నీలాంటి మంచి భార్యను అందించిన ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. అవునండి, మీలాంటి మంచి స్వభావం మంచి మనసున్న వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. ఏ ఆడపిల్లైనా మీలాంటి భర్త దొరకాలని ఎన్నో కళ్ళ కంటుంది. పదేళ్ల మన వివాహ జీవితంలో ఏకాంతం లేకుండా ఓ తీయని కలలా సాగిపోయింది కదా. నువ్వే లేకపోతే నా జీవితం వాడిపోయిన పువ్వులా మారేదేమో. చాలండి, కళ్ళ కన్నారు, ఆ కళల్ని ఇలా నిజం చేసుకున్నారు. ఇందులో నా గొప్పతనం ఏముందిరే? సుడిగుండంలో సాగిపోతున్న జీవిత నౌకను సుదీర్ఘ తీరాలకు చేర్చావు. వనూపితో ఉన్న నా ఆశయానికి ఆయువు పోసావు. చీకట్లో కొట్టుమిట్టాడుతున్న నాకు అరుణోదయమై వెలుగులు నింపావు. నువ్వు నా అదృష్ట దేవతలు. ఏంటి అయ్యగారి మనసులో నుంచి కవితలు వెళ్ళిజారిపోతున్నాయి? ఇవి కవితలు కావట, నా మనసు నుంచి పొంగుతున్న మన్మద బాణాలు, నా గుడి నుంచి పొంగుతున్న ప్రేమ పిల్లలు. చాలండి, మరీ ఎక్కువగా పొగడేస్తున్నారు. ఈ పొగడ్తలు కావాలి, నా మనసులో వస్తున్న మన్మద బాణాలు. సర్లేండి, ఏంటో అయ్యగారు ఈరోజు మంచి హుషారుగా ఉన్నారే. అయినా మీరు ఇలా పొగడేస్తూ ఉంటే మీ కవితల వర్షంలో తడిచి ముద్దైపోతున్నానండి. ఆస్తిని అంతస్తుని విడిచిపెట్టి మీ అన్నయ్య అజమాయిషి సైతం కాదని ఈ పేదవాని ఎదలో కొలవతామని ఊహించలేదు. ఇందులో ఊహించడానికి ఏముందండి? నిజంగా ఇన్ని రోజులకి నా ఊహలకి రెక్కలు వచ్చాయి, నా కోరికలు నెరవేరాయి. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను. నిజమే వలన నీ వలన నా జీవితానికి అర్థం వచ్చింది, నా భవిష్యత్తుకు సౌభాగ్యం వచ్చింది. సరేలే, ఇంకా ఆపండి. అవును, మర్చిపోయాను, ఈరోజు ఒక విశేషం ఉంది. అదేంటో గుర్తుందా? మర్చిపోవడమా? మన పెళ్లి రోజు, మన ప్రేమ పుత్రుడు పుట్టినరోజు. మర్చిపోతే ఇంకా నీ జీవితంలో గుర్తించుకోవడానికి ఏముంటుంది? సరేలేండి, మనం అందరం కలిసి త్వరగా గుడికి వెళ్దామండి. నాకు గుడి కన్నా నీ ఒడే ముఖ్యం. ఈ రోజంతా నీ కౌదుల్లో ఉండిపోవాలనుంది. ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేయాలనుంది. పొండి అన్ని చిలిపి మాటలు. ఏంటి అయ్యగారు ఈరోజు ఏవేవో మాటలు మాట్లాడి నాకు సిగ్గు తెచ్చేస్తున్నారు. ఈశ్వర్ని రెడీ చేసావా? వాడు ఎప్పుడో రెడీ అండి. ఆ సోగ్గాడు రెడీ అయ్యి చాలాసేపు అయింది. ఈ సోగ్గాడే ఇంకా రెడీ కాలేదు. ఈశ్వర్ అన్నా, ఈశ్వర్ అరుణా, ఈశ్వర్ వాడి ఫ్రెండ్స్కి, నేను నా ఫ్రెండ్స్కి సీట్లు పంచిపెట్టి వస్తాం. సాయంత్రం అలా ఆ సముద్ర ఫలాన్ని ఆస్వాదిద్దాం. సిద్ధంగా ఉండండి. అలాగేనండి. ఈశ్వర్ లోపలికి చదువుకున్నా, అమ్మతో మాట్లాడాలి. హలో అమృతం కురిసిన రాత్రి
మర్చిపోని ప్రియ ఈశిగపడి వేసుకో చుట్టుపక్కల వాళ్ళకి నేనంటే చావు భయం కలగాలి. వాళ్ళ బయటకు హలో, నువ్వు ఏ మర్చిపోయావా? గుర్తు రావడం లేదా? లేదంటే మతి చెలించిందా? మర్చిపోవడానికి నువ్వేమైనా మామూలు ఆడదాడవా? నీతి జాతి లేని ఓ అనామకుడితో దౌర్భాగ్యుడితో లేచిపోయావు. నా పరువు ప్రశ్న మంట కలిపి నా మొక్కను నేనే ఉమ్మేసుకొని చేశావు. ఎవడో చేసిన ఆ మన్మథ బాణానికి గురయ్యావు. కూడు కులము లేని ఒక కురూపిని పెళ్లి చేసుకున్నావు. ఇష్టం లేకపోతే ఆ పున్నమి చంద్రుడు కూడా అందహీనంగానే కనిపిస్తాడు అన్నయ్య. చిచ్చి, ఈ జీవితంలో ఎవరి ముఖం అయితే చూడకూడదు అనుకున్నాను. దాని ఇంటి పెట్టి ఎక్కుతానని కల్లో కూడా అనుకోలేదు. అదృష్టవంతుడు అన్నయ్య, అందుకే త్వరగా తెలుసుకొని ఇక్కడికి వచ్చాం. సరే, రాక వచ్చాం. ఏం తీసుకుంటాం? టీ, కాఫీ? రక్తం, నీ మొగుడి రక్తం తీసుకుంటా. మాట జారావో నాలుగు చీరేస్తా, జాగ్రత్త. గిచ్చుకుంటావు. నువ్వు నా నాలుగు తీయకుండా చేయడం కాదే, నా మీద తయారు చేసిన సాక్ష్యాలు ఇవ్వకపోతే నేనే నీ నుదుటిన బొట్టు లేకుండా చేస్తా. మీ ఇంటిలో పాదకి నిద్ర లేకుండా చేస్తా. చూడు విజేంద్ర భూపతి, నీ పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉన్నాయి. నీ కాలచక్రం తిరిగి రాసే రోజు ఒక్క వారం రోజుల్లోనే వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఆపు, అతిగా మాట్లాడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. మీ అందరూ కూడా బాగానే సాక్ష్యాలు తయారు చేశారు. మీ సాక్ష్యాలకి ఎంత సొమ్ము కావాలి, మీ తెల్ల కాగితానికి ఎన్ని కరెన్సీ కట్టలు కావాలో చెప్పు. నీ కరెన్సీ గట్లకి లొంగిపోయే క్యారెక్టర్ కాదు, అది నా రక్తంలో లేదు అన్నయ్య. అయితే నీ రక్తం కళ్ళ తోడక తప్పదన్నమాట. నీ బెదిరిపోవడానికి నేనేమైనా అమాయకురాలు అనుకుంటున్నావా అన్నయ్య? నీ చెల్లెల్ని నువ్వు కోర్టు మెట్లెక్కి నన్ను జైలు పాలు చేసి ఆశపడుతున్నావు అన్నమాట. అవును, మాటికి కోర్టుకి రాణిస్తానని అనుకుంటున్నావా? చూడు, నా కాలు తీసేస్తే ఒండంతో ఎగురుకుంటూ వస్తా, లేదు నా కాలు చేతిలో తీసేస్తే ఎలా అయినా పాక్కుంటూ ఆ మెట్ల దగ్గరికి వస్తా. నీ మెడకి ఉరికమ్మ ఎక్కించి తీరుతా. అలాగే చెబుతూ కాదు. నాకు తెలిసిన విద్యలు రెండే రెండు. ఒకటి కరెన్సీతో కొనడం, రెండు కత్తితో పొడవడం. చనిపోయిన మీ అమ్మని తలుచుకుంటే ఏం లాభం? ఎదురుగా నిల్చున్నా ఈ అన్నని తలుచుకో, బ్రతుకుపోతాం. నీచుడా, నేను చనిపోతే నా కుటుంబమే అనాథవుతుంది. కానీ నీలాంటి వారు బ్రతికుంటే ఈ సమాజంలో ఎంతమంది కుటుంబాలు అనాథలవుతారు. లేదు, నేను వదిలిపెట్టడానికి వెళ్ళలేదు. అయితే చావాలి. హలో, నేను విజేంద్ర భూపతిని మాట్లాడుతున్నాను. నేను ఒక హత్య చేశాను. ఎందుకు చేశాను, ఎలా చేశాను నేను విస్కంపక
గ్యాస్ కావాలో ప్లేస్ కావాలో ప్రమోషన్ కావాలో తెచ్చుకో. నాకు తెలిసిన విద్యలు రెండే రెండు. ఒకటి కరెన్సీతో కొనడం, రెండు కత్తితో పొడవడం. ఏమిందన్నా ఈ రక్తం ఏంటన్నా? ఏమిందన్నా? అన్నా కాదన్నా, నేను రక్షించుకుంటానన్నా. ఎవరైనా ఉన్నారా? సహాయం చేయండి అన్నా. ఏం కాదన్నా, నేను రక్షించుకుంటానన్నా. అన్నా ఎవరు ఎవరు ఎవరిని సహాయం చేసింది? కానీ పదరా, మిగిలింది జైల్లో ఏడుతో కానీ. చంపేవి బాగానే ఉంది. కత్తితో పొడిస్తే రక్తం వస్తుందని తెలియదురా నీకు? చంపడం ఏదో పేక పిసికి కానీ పురుగుల మందు తాగించి కానీ చంపాల్సింది. ఆ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయ్యేవరా? కాదే ఏం మాట్లాడుతున్నావు సార్? నా భార్య సార్, నా భార్య సార్, నా భార్యని విజయేంద్ర భూపతి చంపాడు సార్. ఎందుకురా విజయేంద్ర భూపతి చంపాడు, వాడు చంపాడు, వీడు చంపాడు, పెద్ద పెద్ద వారి మాటలు చెప్తావు. కట్నం రాదని తెలిసి కూడా చేసుకున్నావు. ఆస్తుపాస్తులు ఉన్నాయని పెళ్లి చేసుకున్నావు. తీరా అవి రావని తెలిసి హత్య చేశావు. నా సర్వీసులో ఎంతమందిని చూసుంటాను నీలాంటి వాళ్ళని? ఏం మాట్లాడుతున్నారు సార్? నా భార్యని నేను చంపడం ఏంటి సార్? నా భార్య సార్, నా భార్య సార్. ఇదిగో నీ భార్య నీ మీద అదనపు కట్టడం కోసం వేధిస్తున్నావని ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఎంత సొమ్ము కప్పుడిపోయారా? చట్టాన్ని రక్షిస్తామని న్యాయదేవత సాక్షిగా ప్రమాణం చేసి ఆ న్యాయాన్ని నడి రోడ్డు మీద కూలీ చేస్తున్నాడు. ప్రజలను కాపాడుతామని కాకి బట్టలు వేసుకుని ఆ ప్రజల జీవితాన్ని కూలీ చేస్తున్నారా? ధర్మదేవత సాక్షిగా ప్రమాణం చేసి న్యాయాన్ని కాపాడుతామని అన్యాయంగా న్యాయదేవతలను నడి రోడ్డుపై మానవంగా చేస్తున్నారా? మీ అరాచకాలని భరించలేక ఏదో ఒకరోజు మీ ఒంటి మీద ఉన్న మూడు సింహాలే మిమ్మల్ని వేటాడి చంపారా? మాట్లాడరా
దేవుని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలివికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమే కొంతకాలం కిందగా బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి లేని నాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలచెరగని చిరునవ్వుగా నాయదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి అమ్మయ్యా ఎన్నేళ్ళకిరా నిన్ను పట్టుకోగలిగాను. నువ్వు నన్నేం పట్టుకోలేదురా, నిన్ను పరిగెత్తించిన ఇష్టం లేక నేనే ఆగిపోయాను. అయినా చందు నువ్వు నన్నే పట్టుకోలేకపోయా, ఇక దొంగలనే పట్టుకుంటావురా. నీకైతే లేడీస్ హాస్టల్ గోడలకి ఎంత పార్కుల్లో పోలీసులు వెంబడి జరిగితే పరిగెట్టడం అలవాటురా. నాకు అలాంటి చెత్త అలవాట్లు లేవు కదా. అవి చెత్త అలవాట్లు కాదురా, యూజ్లెస్ ఫెలో, చాలా గొప్ప అలవాట్లు. అయినా నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే తెలిసేది ఆ లవ్లో ఉన్న గమ్మత్తు ఏంటో. కనీసం ఆ ఫోటోలో ఉన్న అమ్మాయినైనా చూపురా. కూల్. అబ్బా ఎక్సలెంట్, మార్వెలస్. ఈ అమ్మాయి మొండం ఎంత అందంగా ఉందిరా. బుద్ధున్నాడు ఎవరైనా మొండాన్ని పొగుడుతాడురా, ముఖాన్ని వర్ణిస్తాడు కానీ. ఈ అమ్మాయికి ముఖమే లేకపోతే ఎలా పోడారా ఇడియట్. ఏది చూడండి, నిజమేరా. అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి ఈ అమ్మాయిని నా పక్కలో వేసుకొని పడుకున్నాను. ఏంట్రా ఈ అమ్మాయిని నీ పక్కన వేసుకొని పడుకున్నావా? ఏరా నేను చెప్పేది పూర్తిగా వినవా? ఆ అమ్మాయిని నా పక్కలో వేసుకొని పడుకోలేదురా బాబు. ఆ అమ్మాయి ఫోటో నా పక్కలో వేసుకొని పడుకున్నాను అంతే, మిగతాదంతా సెన్సార్ కట్. ఇంకా నువ్వు చెప్పేదేముందే, నీ సొంగల ప్రవాహంలో ఆమె ముఖం అందం మూసినల్లో కలిసిపోయినట్టుంది. నువ్వు చాలా స్మార్ట్ గారు, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు. ఈశ్వర్, కనీసం ఈ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటావా లేదా ఈ అమ్మాయికి కూడా ఏడుపునే మిగులుస్తావా? అదేంటి గురు అలానే సార్. కాకపోతే మరేంట్రా ఐదారు మన ఇంట్లో అద్దెకి దిగినా వాళ్ళ అమ్మాయికి లైన్ వేశాం. పదార్థం పక్కింట్లో ఉన్న అమ్మాయికి పడగొట్టావు. కాలేజ్ చదివే రోజుల్లో ఏకంగా కళావతి టీచర్కి పండు కొట్టావు. ఎందుకో నీ ప్రేమలో నిజాయితీ లేదనిపిస్తుంది ఈశ్వర్. ఓ తెలియని వయసులో ఎంతో మందిని నా సుందరిమల్లుగా ఊహించుకున్నా, కానీ ఇప్పుడు అలా కాదురా చందు. ఒక్కరోజైనా నా ప్రేయసం చూడకపోతే నా ప్రాణం పోతున్నట్టు ఉంటుందిరా. ఒక్కరోజైనా నా ప్రేయసం చూడకపోతే నా జీవితం వేస్ట్ అనిపిస్తుందిరా. ఒక్కరోజైనా ఆమెతో మాట్లాడకపోతే నేను 20 ఉండడం అనవసరం అనిపిస్తుందిరా చందు. ప్రేమలో పడ్డవారు కవిత్వాలు చెప్తారని విన్నా, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నారు. అయితే ఈ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు అన్నమాట. నీకు నచ్చాలే కానీ పెళ్ళేంట్రా, శోభనం కూడా చేసుకుంటాను. అయినా నువ్వు చేసుకోబోయే అమ్మాయి నీకు నచ్చాలే కానీ నాకెందుకురా నచ్చడం? చూడు చందు,
చిన్నప్పటి నుంచి నాకు తల్లి అయినా తండ్రి అయినా నువ్వేరా. ఓ తెలియని వయసులో నీ ఇంటి వాటిలో నీ ఇంట్లో స్థానం ఇచ్చావు, ఆస్తిని సమానంగా అనుభవించే హక్కునిచ్చావు, నీ మనసులో సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చావు. నీ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా నాకు త్వరగా పెళ్లి చేసుకో. నీ ఇంటికో దిక్కులా నీకో దిక్చూచిలా ఉంటుంది. ముందు నేను పెళ్లి చేసుకోవాలంటే నాకంటే ముందు నువ్వు చేసుకోవాలరా, ఆ తర్వాతే నా పెళ్లి. ఈశ్వర్, నీకేమైనా పిచ్చెక్కిందా? నా పెళ్లికి నీ పెళ్లికి లింక్ ఏదో పెట్టా. నేను డ్యూటీలో ఏ రోజు ఎక్కడుంటానో నాకే తెలియదు. అంటే ప్రపంచంలో పోలీసు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, పిల్లలు రావట్లేదా? వాళ్ళు వేరు నేను వేరు ఈశ్వర్. నోరు మొయ్యరా, వాళ్ళు వేరు కాదు నువ్వు కాండము కాదు. అయినా ఒంటి మీదకి వయసు వచ్చింది, చేతిలో ఉద్యోగం వచ్చింది, తోడు కోసం వెతకడం మానేసి వాడిపోతాను అంటావేంట్రా బాబు? అర్జెంటుగా డాక్టర్ని కాదు, నీలో కోరికలు పెరగడానికి కరెంట్ పాస్ చేస్తాడేమో. ఈ జీవితానికి నీ తోడు చాలరా ఈశ్వర్. నువ్వు అలా బూతులు మాట్లాడకురా బాబు, వినే వాళ్ళకు బాగుండదు. అయినా నువ్వు అర్జెంటుగా ఒక అమ్మాయిని చూసి ప్రేమించే. నువ్వు ప్రేమలో తేలాడుతుంటే ఉంటుంది చందు, ఇక నీకు ప్రపంచంతోనే పని ఉండదు, స్వర్గంలో తేలినట్టుంటుంది తెలుసా? మొదలెట్టారండి ప్రేమ పురాణం. మాట్లాడితే ప్రేమ ప్రియురాలు తప్ప వేరే టాపిక్కే దొరకదా నీకు? అవును చందు, నాకు ప్రేమన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అయినా నీ ముందు ప్రేమ గురించి మాట్లాడడం అంటే ఆ దేవుని గుళ్ళో బూతులు మాట్లాడటమేరా. నీకు లవ్ అంటే తెలిసేది, ఆ లవ్లో ఉన్న లాజిక్ ఏంటో, ఆ ప్రేమలో ఉన్న మ్యాజిక్ ఏంటో. ప్రేమించే వాళ్ళని ఎంకరేజ్ చేయడం నేర్చుకో గురు. ప్రేమించడానికి మీరేమైనా ప్రేమించి ఘనకార్యం సాధించారా, లేక గోల్డ్ మెడల్ ఏమైనా సాధించావా? ప్రేమించే వాళ్ళకే గోల్డ్ మెడల్ ఇస్తే ఇంటి నిండా నీకు అవే కనిపించేరా. అయినా చందు, ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా. ఈశ్వర్, నువ్వేమనుకోనంటే నీకు ఒక మాట్లాడేనా? ప్రేమలో పిహెచ్డి చేశాను, ఏ సందేహమైనా నిస్సందేహంగా తీరుస్తా. ఎవరైనా నీకు నీ ప్రియురాలు ముఖ్యమా లేక చందు ముఖ్యమా అని అడిగితే ఏం చెప్తావురా? చూడు చందు, కొన్ని ప్రశ్నలకి అన్ని పుస్తకాలను సమాధానం దొరుకుతుంది, కొన్ని ప్రశ్నలకైతే అసలు సమాధానమే ఉండదు. నీ ప్రశ్న కూడా అంతేరా. అయినా నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా నీ తర్వాతేరా, ఏ అనుభూతైనా అది నీ తర్వాతే. సర్లే కానీ ఆకలేస్తుంది, కుదరా ఫోన్ చేద్దాం. ఆకలేస్తే వండి పట్టించడానికి ఇంట్లో పెళ్ళం ఏమైనా ఉందా? అందుకే పెళ్లి చేసుకోరా అంటే ఎప్పుడు బిజీ బిజీ అంటూ ఉండిపోతావు. పెళ్లి చేసి నువ్వే ముందు చేసుకోవచ్చు కదా. నీ ప్రియురాలతో పెళ్లి విషయం నేను మాట్లాడినా? వీడికి ఎప్పటి వరకు నా ప్రియురాలు ముఖమే తెలియదు, ఇంకా వీడు మాట్లాడతానంట మాటలు. అయినా చందు, నువ్వు చెప్పావని నేను ముందే పెళ్లి చేసుకున్నానే అనుకో, నీకు టైంకి తిండి దొరుకుతుంది కదా అని నువ్వు ఇలానే ఉండిపోతావు. సో మంచిగా అర్జెంటుగా ఒక అమ్మాయిని చూసి ప్రేమించే. ప్రేమిస్తున్నారా? రే చందు, ఎవరురా? ఎవరా అమ్మాయి? అమ్మాయిని కాదురా. నువ్వు అలా బూతులు మాట్లాడరా బాబు, వినే వాళ్ళకు బాగుండదు. నా వృత్తిని ప్రేమిస్తున్నాను. అయితే దాంతోనే కాపురం చేసి ఒక డజన్ పిల్లల్ని కనే. అమ్మాయిని ప్రేమించే తీరిక నాకెక్కడుంటుందా? అయినా అమ్మాయిని ప్రేమించాలంటే కావాల్సింది తీరిక కాదురా, తీయని మనసు. అయితే అది నాకు లేదంటావా? ఏమో నాకు తెలీదు, నువ్వే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. నోర్మీరా, నువ్వు నీ మత జోకులు. ఈశ్వర్, నేను ఒకవేళ పెళ్ళే చేసుకోలేదనుకో, మరి నీ ప్రియురాలను ఏం చేస్తావురా? కాపురం చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకోనంటే నేను పెళ్లి చేసుకుని అన్నానే కానీ కాపురం చేయనని చెప్పలేదుగా. పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తావా? ఎలారా? మన హీరో కమలహాసన్ చేయడం లేదా, అలానే చేస్తా. నువ్వు ఈ జన్మలో మారురా. చాలా లేట్గా తెలుసుకున్నావు చందు. చందు, మాటల్లో టైం మర్చిపోయాను. అక్కడ పార్కులో నా డార్లింగ్ వెయిటింగ్. ఈరోజు తప్పదు నాకు ఫైటింగ్. ఈశ్వర్, ఫోన్ చేసి నువ్వు వంట చేసి పెట్టు.
చేస్తా. ఎందుకు వీడిలా రోజు రోజుకి తయారవుతున్నారు? వీటిలో ఏదో వీక్నెస్ ఉందా, లేదా ప్రేమలో ఎంత పవరే ఉందా? ఈ ప్రేమలోకి తంతు తెలియాలంటే నేను కూడా పీకల్లోది వరకు ప్రేమలో మునిగిపోవాలి. ఇప్పటికీ నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. ఓకే బాయ్. ఈరోజైనా ఎప్పుడు వస్తావు? చాలా వేగంగా, సముద్రం కంటే ఫాస్ట్గా, విమానం కంటే తొందరగా ఎప్పుడు వస్తావు? మన పెళ్ళికి ఆ 7 రంగులు 7 అడుగులు ఎప్పుడవుతాయి? ఆ ఆకాశంలో ఉన్న రంగులు నా మెల్ల 3 ముళ్ళు ఎప్పుడవుతాయి? మన పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటున్నా. అబ్బా, ఇంకా ఎక్కడున్నాడు? సుందరవనంలో వనదేవతలా విహరిస్తున్నది ఎవరి కోసమో? ఉన్నాళ్లే ఒక చవట దద్దమ్మ. నన్ను ఎప్పుడో రమ్మంటాడు, తను మాత్రం లేట్గా వస్తాడు. ఈడియట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. అసలు అసలు వాడిని రాని చెప్తాను వాడికి. అదేంటండి బాత్రూమ్ పట్టుకుని అలా తిట్టేస్తున్నారు? తిట్టకూడదు, 4 తగిలించాలి వాడిని. వదలవే రాక్షసి. అది హ్యాండ్సా ఇనుప స్టాండ్సా? అయినా ఎవరైనా బాత్రూమ్ పట్టుకుని ముద్దులు పెడతారు కానీ నువ్వేంటే బొగ్గలు లాగుతున్నా? ఈ బొగ్గలు మళ్ళీ పూల మొగ్గలు. అందుకే నేను ఎరుపెక్కిన నీ కళను చూస్తుంటే తెలుస్తుంది నువ్వెంతగా నా కోసం వేచి ఉన్నావు. వాడిపోయిన నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది గీత నా కోసం ఎంత వేడి మీద ఉన్నావు. అవును, ఏం తెలుస్తుంది? అయినా ఎప్పుడు చెప్పిన టైంకి రావా? నన్ను రమ్మంటావు, నువ్వు మాత్రం లేట్గా వస్తావు. అసలు పార్కులో ఒక అమ్మాయి ఇలా ఎదురు చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకేం తెలుసు? నువ్వు రాకముందే నేను చాలా తిట్టాలనుకున్నాను. మరి ఇప్పుడు తిట్లువన్నీ ఏంటో మరి? ఏంటి చిచి, ఈ ఒక్క తిట్లా? మా నాన్నమ్మ చెప్పిన తిట్లు తిట్టాననుకో నీ చెవులు అసలు పనిచేయవు తెలుసా? ఎవరైనా మనవరాలకి ముద్దు ముద్దలు నేర్పుతారు కానీ నీకు గొప్ప నాన్నమ్మే దొరికింది. ఇప్పుడు నాకు దొరికింది అనుకో ఒక్క గుద్దుతో చంపేస్తా. నీకు అంత ఛాన్స్ లేదులే, ఎందుకంటే అది చచ్చి చాలా రోజులు అయింది. గీత ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఇంకా నువ్వు ఉన్న టైం వేస్ట్ చేయకూడదు. ఆ లైలా మధ్యను దేవదాసు పార్వతి మనల్ని క్షమించరు. ఎందుకో పాపం. అయినా ఆగు, నువ్వు అక్కడే ఉండు, నా దగ్గరికి రాదు. అయినా దూరంగా వెళ్ళడానికైతే ఎంత దూరం రావడం ఎందుకు? నువ్వు లేటుగా వచ్చినందుకు నీకు ఈరోజు ఇదే శిక్ష. ఎప్పుడు లేటుగా వచ్చావు, ఆలస్యంగా చచ్చావు అంటావే కానీ కారణం అడగవు కదా. కారణం అడిగితే లేనిపోనివన్నీ చెప్తావు, లేనిపోని కథలు చెప్పి నా కళ్ళలు కట్టేలా చూపిస్తావు. అందుకే అవసరమా? ఇక్కడికి రాకముందు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? కొంపదీసి భూకంపమేనా వచ్చిందా? చెప్పు. అంతకంటే పెద్దదే జరిగింది. ఈరోజు నా ఫ్రెండ్ నాతో ప్రేమతో ఆర్గ్యూ చేశాడు. ఎప్పుడు ప్రేమ అంటే 16 మైళ్ళు పరిగెత్తేవాడు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గీత. వాళ్ళలో ప్రేమ అణువులు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నట్లున్నాయి. ఇక చూడు గీత, వాళ్ళలో ప్రేమ రసాన్ని పాదరసంలో పరిగెత్తిస్తా. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గీత. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం. లేదు లేదు, ఈ రోజు నీ శిక్షాకాలం రద్దయినంత వరకు నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. మరి నా శిక్షాకాలం ఏముందిలే, తమరి మంచి ప్రవర్తనని మెచ్చుకొని పైనుంచి నీ శిక్షాకాలం రద్దు చేయమని ఆర్డర్స్ వచ్చాయి కనుక రద్దు చేసేసా. ఒక 1441. నిన్ను చూస్తుంటే గీత మా ఫ్రెండ్ గుర్తుకొస్తున్నాడు. వాడు కూడా తన నవర్ని పెట్టే ప్రతి ఖర్చు కూడా గుర్తు పెట్టుకునేవాడు. ఎందుకురా అంటే
అదేమన్నా హ్యాండ్ ఇస్తే మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తాను. నువ్వేమో ముద్దులు నెక్కేస్తున్నావు మరి. హలో బాస్, నేను కూడా అంతే. మన పెళ్ళయ్యాక వడ్డీతో సహా నీ దగ్గర అన్ని లాగిస్తాగా. చివరిది ఒకటి మాత్రం ఇచ్చేయచ్చు కదా. లేదు గీత, ఎప్పుడైతే మన ఫ్రెండ్ నా ప్రేమని అంగీకరిస్తాడో అప్పుడే మొదలవుతుంది మన ముద్దుల బోని. నీ ఫ్రెండ్ అంటే నీకు అంత ఇష్టమా? వాడన్నా వాడి మాటన్నా నాకు ప్రాణం గీత. వాడే లేకపోతే నేను ఇలా నీ ముందు ఈ సమాజం ముందు నిలబడేవాడిని కాదు. చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో తనవాడిలా తన తల్లిదండ్రులు సైతం ఎదిరించి తన ఇంట్లో స్థానం ఇచ్చాడు. యువత తెలియని వయసులో ఎంతో మంది ఎలా ఉంటారు గీత, తన వాడిలా చూసుకునేవారు. సరే నిజమే ఈశ్వర్, కాకపోతే నువ్వేమనుకోనంటే ఒక మాట అడగచ్చా? ఏమైనా అనుకుంటానంటే అడగొద్దు, అనుకోనంటే అడుగు. ఏం లేదు, నీ ఫ్రెండ్ మన పెళ్ళికి ఒకవేళ ఒప్పుకోపోతే అయినా నీకు నేను ముఖ్యమా నీ ఫ్రెండ్ ముఖ్యమా? ఇప్పుడు వరకు చెప్పిందంతా విన్నావు, మళ్ళీ నేను ముఖ్యమా నీ ఫ్రెండ్ ముఖ్యమా అని అడుగుతున్నావు. నువ్వు నొక్కలోది నిన్న కాక మొన్న పరిచయం అయ్యావు. నువ్వు నా జీవితంలో చిన్న భాగం, వాడు నా జీవితం మీద. అంటే చెప్ప అమ్మాయి గారు అరకపాన్ పెట్టినట్టున్నారే. కాదా మరి? నువ్వు అలా అడుగుతుంటే చాలా అందంగా ఉన్నావు గీత. చాలు ఇంకా ఆపు. మాడుకొని అట్టులా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీతో అసలు మాట్లాడను పోయిక నుంచి. నేను చాలా హట్ అయ్యాను, బొమ్మమూతి పెట్టుకున్నాను. నువ్వలా ఏడిపించాలని నేను అలా అన్నాను గీత. మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు గీత. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఈశ్వర్. Zarinda mazari payka
వచ్చినంత హాయిగా ఉంది. ఎన్నాళ్ళయిందో ఈ నేల తల్లిని తాకి. టాపుగా ఉన్నారు. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? ఈ ఇంటి యజమాని విజయేంద్ర భూపతి, వాళ్ళ అమ్మాయి గీత, ఈ ఇంటి పని మనిషి గోవిందం, వీళ్ళంతా కావాలయ్యా నాకు. అయ్యగారు అమ్మాయి గారు ప్రస్తుతానికి లేరు కానీ ఆ గోవిందాన్ని నేనేనయ్యా. దగ్గర వచ్చే కప్పు కంపు చూస్తేనే అర్థమవుతుందిరా ఆ గోవిందానివి నువ్వే అని. చిన్నప్పుడు నీ కంపు భరించలేకే తిన్నన్నం కక్కుకున్న రోజులు మర్చిపోగలనా చెప్పు? మీరెవరో నా కంపుని బాగానే గుర్తుపట్టారు. కాకపోతే మీ వంపు సంపుల్లే నేను గుర్తుపట్టలేకపోతున్నాను. కాలం మారే కొద్దీ కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. నీకు సద్దూరం వచ్చింది కదా గోవిందం. మీరు శ్రీ శ్రీ శ్రీరామ్ బాబు? పోనీలే, పర్సనాలిటీ గుర్తుపట్టలేకపోయినా కనీసం పేరైనా గుర్తుపట్టావు. శ్రీరామ్ బాబు ఎంత మారిపోయారు. వెళ్ళేటప్పుడు పాలకాయలా ఉండేవారు, ఇప్పుడు పనసకాయలా వచ్చారు. అవన్నీ పుల్లిన పళ్ళ రసాల మహిమరా గోవిందం. శ్రీరామ్ బాబు ఆ పళ్ళ రసాలేవో నాకు కూడా కొంచెం పొయ్యండి బాబు. సరేలే కానీ ఇంట్లో ఏంట్రా ఎవరు కనిపించట్లేదు? అయ్యగారు అమ్మాయి గారు నిన్నే ఢిల్లీ వెళ్ళారు బాబు. మా మావయ్య ఏంట్రా సినిమా హీరోయిన్ బొమ్మలు గోడకు తగిలించుకున్నారు? ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు బాబు, మీ మరదల గీత. మరదలా? నా గుండెల్లో పొంగే వరదలా ఉందిరా గోవిందం. శ్రీరామ్ బాబు, శ్రీరామ్ బాబు, నా తనువు పులకరిస్తుందిరా. కాసేపు తనివి తీరా చూడనిరా గోవిందం. మీరు అలా చూస్తూ తేప కార్చకండి బాబు, నేను స్నానానికి వేడి నీళ్ళు పెడతాను. వావ్! దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యల, సముద్రపు ముత్యము నుంచి పుట్టుకొచ్చిన సాగర కన్యల, కాశ్మీర వనంలో కుంకుమ పువ్వుల, ఆ చందమామే సిగ్గుపడే అందం నీది కాక ఇంకెవరిది? ఆ తామర సైతం తల వంచుకునే సౌందర్యం నీది కాక ఇంకెవరిది?